రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతం కలగానే మిగిలిపోతోంది. ఆయా శాఖల ఉద్యోగులకు చెందిన వేతన బిల్లులను CFMS ద్వారా అప్లోడ్ చేసేందుకు ఇంకా వెసులుబాటు కల్పించలేదు. ఎంతో మందినండి, ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు, ఎంతో మందిని కలవాల్సిన స్థితి వచ్చింది. ఈ రోజున మమ్మల్ని ఈ రోడ్డు మీదకి తెచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఏదో ఆగాయిత్యం చేసుకొని మా పిల్లల్ని అనాథలు చేయడమో లేదు వాళ్ళని కూడా చంపేసి ఈ జీతం చెల్లించడం తప్ప మాకు వేరే సోర్స్ లేదండి. మా జీతాలు మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మా ఆయుష్ కుటుంబాలు 850 మంది ఉన్న కుటుంబాల మొత్తము ఆత్మహత్య ఖచ్చితంగా చేసుకుంటామని, ఎవరు చేసుకోకపోయినా నేను ఖచ్చితంగా చేసుకుంటానని. నేను ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. 4.5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎప్పుడు పడతాయో అని వేచి చూసిన వారికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గుడ్ న్యూస్ వచ్చేసింది. 1వ తేదీన ప్రభుత్వం జీతాలు చెల్లించింది. మాకు 9ంటికే జీతం పడింది మున్సిపల్ కార్పొరేషన్కి. పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి మీకు జీతాలు రావు, మీకు 3 నెలలకు వస్తాయన్నారు. ఇందాక 9:30కే మాకు జీతం పడింది. మాకు సంతోషంగా ఉంది. ఇదే కొనసాగిద్దని మళ్ళీ 5 సంవత్సరాలకు దాటినాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము దేవుని కోరుకుంటున్నాం.